వింత వింతగా చూస్తున్నాడు. ఏంటి సిటీ దేనికి ఫేమస్ అని అడుగుతున్నాడు. ఈ సిటీ లవ్ బర్డ్స్ ఫేమస్ అని చెప్పాను తనకి. కరెక్టేనా? యా, అఫ్ కోర్స్ చాలాసార్లు కలిసాం మనం. ఇక్కడ వైజాగ్ ఏమేమి ఫేమస్ అని మనకు తెలుసు. అవన్నీ ఒక్కొక్కటి తనకి చెప్తాను. ఒక ఎన్ని సంవత్సరాలు కూడా అయిపోయిందో మర్చిపోయింది. ఈ మధ్యలో కోవిడ్ వచ్చి కొంచెం అంత తేడా కొడుతుంది. మేబీ 4 years బ్యాక్ అనుకుంటా, 4 or 5 years బ్యాక్ కరణ్ జోహర్ గారు ఫోన్ చేసి ఒకసారి ఐఎమ్ అటెంప్టింగ్ సంథింగ్ వెరీ బిగ్, చాలా పెద్ద సినిమా ఒకటి అటెంప్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ యూ టు లిసన్. అయాన్ ముఖర్జీ అని మా డైరెక్టర్, ఐ వాంట్ యూ టు లిసన్ టు హిమ్. మీకు నచ్చితే ఐ వాంట్ యూ బీ ద ప్రెజెంటర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ సౌత్ ఇండియా అన్నారు. డెఫినెట్గా అండి అన్నాను. సో that's the first time I met Ayan. తన సినిమాలు కూడా అంతకుముందు నేను చూడలేదు. సారీ Ayan, I haven't seen any of your films. But ఫస్ట్ టైం కలిసినప్పుడు తను చెప్తున్న ఎక్సైట్మెంట్, తను చెప్తున్న స్టోరీ కన్నా తన ఆ సినిమా మీద తను పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్న ఎక్సైట్మెంట్కి నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత తను తయారు చేసుకున్న విజువల్స్, తను అప్పటి వరకు షూట్ చేసిన మెటీరియల్ మొత్తం అంతా చూపిస్తూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా ఈ సినిమాని పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అన్న ఒక సినిమా తయారు చేశాడు. నాకు ఇంకా 20 minutes చూపించాడు. అప్పుడు నాకు ఇంకా 15-20 minutes చూపించాడు. బట్ ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్. ఇన్ ఫ్యాక్ట్ హీ షోడ్ ద ఎంటైర్ మూవీ టు మై ఫాదర్. మా నాన్నగారికి సినిమా అంతా చూపించాడు, నాకు ఇంకా చూపించలేదు. నాన్నగారు చెప్పారు ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి రెడీగా పెట్టుకున్నాడని చెప్పారు. బట్ ఐఎమ్ స్టిల్ అప్సెట్ విత్ హిమ్ బికాస్ హీ డిడ్ంట్ షో మీ. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ Ayan, why didn't you show me? I came to Bombay twice. After that, after RRR, I came to Bombay twice. And every time I call you, tell me that you are busy with something or something. You didn't show me the film yet. Okay. No, after RRR, I came to Bombay twice. Okay? And you still didn't show me. Okay, I have that complaint against you. But I know, నేను అన్నం ఉడికిందో లేదో చూడడానికి మొత్తం అన్నం అంతా చూడక్కర్లేదు, 2 మెతుకులు పట్టుకుంటే చాలన్నట్టు ఫస్ట్ తను నాకు చూపించిన ఆ 15-20 minutes ఆఫ్ ఫిల్మ్లో దాంట్లోనే ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఉన్న